హాయ్ ఫ్రెండ్స్! అందరికీ పచ్చళ్ళ హడావిడి అంతా చాలా మట్టుకు అయిపోయింది చాలామందికి సమ్మర్‌లోను. ఇంకా ఆ పచ్చడి పెట్టడం ఒక వంతైతే వాటిని సదరడం చాలా పెద్ద టాస్క్ అనమాట. ఇంకా దాని గురించి నేను 2, 3 రోజులైతే వాయిదాలేసుకుంటా వచ్చాను సదరడానికి. ఎందుకంటే ఫ్రిడ్జ్ అయితే ఎక్కడా ఖాళీ లేదు. ఎలా పెట్టాలా అనుకుంటా ఉన్నాననమాట. ఇంకా నా కొడుకు, మా మేనల్లుడైతే తిట్లనమాట. అది బయట ఉంచాలి. నువ్వు అన్నీ ఫ్రిడ్జ్‌లో పెడుతున్నావు. బయట అదే నాకైతే నోరు తిరగట్లేదు కానీ ఫర్మెంట్ అవ్వాలనేసి అన్నారనమాట. అయితే అన్నాను, ఒకప్పుడైతే బయటున్నా ఏమయ్యేది కాదు. ఇప్పుడు కలర్ మారడం కాదు, కొన్నైతే బూజులొచ్చేస్తున్నాయి. చాలా పాడైపోతున్నాయి అనమాట ఇప్పుడు. ఎందుకంటే వాతావరణం పొల్యూషన్ అంతా తేడా వచ్చింది కాబట్టి. ఇంక అందుకని రోజు వాడుకోవడానికైతే ఈ జాడీలోకైతే తీసుకున్నాము పచ్చడైతేని. ఇంకా మిగిలినంత అయితే టపర్‌వేర్ డబ్బాల్లో పెట్టుకొని ఇంకా ఫ్రిడ్జ్‌లో అయితే స్టోర్ చేసుకున్నాననమాట. ఇంక ఈసారి అయితే నేనైతే సదరను ఫ్రిడ్జ్‌లో. ఇంక నువ్వైతే పెట్టుకో అని మా మరదలకి వదిలేసాననమాట. ఎందుకంటే ఇంకా ఫ్రిడ్జ్ ఖాళీ లేదు, నేను పెట్టలేను, నేను సదరను, నువ్వే సదురుకోండి, మీకు సదిరితేనే తెలుస్తుంది ఫ్రిడ్జ్ ఎలా సదరాలనేది వదిలేసాను. అయితే ఇలా ఈజీగానే సదిరేస్తుంది మా మేడం గారైతే. పచ్చళ్ళు అయితే ఫ్రిడ్జ్‌లో తనే సదిరింది. ఒకప్పుడైతే మనకి ఏసీలు లేకుండా ఎలా ఉండేవాళ్ళం. పొద్దున్న సాయంత్రం వరకు కూడా కష్టపడి ఎండలో ఉండేవారు. ఇప్పుడైతే ఎండలో ఉండాలంటే చాలా కష్టం అయిపోతుంది. గంట ఏసీ కానీ, ఫ్యాన్ కానీ లేకపోయినా. ఇంక ఈ పిల్లలందరూ సమ్మర్ హాలిడేస్ కదా పాపం ఆడుకుంటున్నారు. అయితే మా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చినాయి. అలా ఆడుకుంటూ అత్తపాటు మంచినీళ్ళు అయ్యి ఇంకా ఇల్లు ఎవరి దగ్గరగా ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి మంచినీళ్ళు అడిగేవాళ్ళం. అప్పుడు ఇచ్చేవారనమాట. ఇప్పుడైతే ఓపికలు తగ్గిపోయి ఇంకా వాళ్ళని తిడతా ఉంటున్నాం అనమాట. అత్తపాటు మంచినీళ్ళ కట్ట అని. అయితే నేనైతే తిట్టట్లేదు కానీ వాళ్ళు స్వతంత్రం అలవాటైపోయి ఇంకా మా నీళ్ళలాగా పిల్లలు కలిసిపోయి ఉండటం వల్ల ఇంకా వాళ్ళే వచ్చి ఫ్రిడ్జ్ తీసుకొని తాగుతూ ఉంటున్నారనమాట. ఇంకా నేనైతే ఒరే బాబు, మా ఫ్రిడ్జ్ అయితే అన్నీ పడిపోయేలాగా ఉన్నాయి, డోర్ తీస్తే కావాలంటే నన్ను అడగండి ఇస్తాను, లేకపోతే దేనితోనే పట్టుకెళ్ళి బయట మీరు పెట్టుకొని తాగుతూ ఉండండి. అత్తబట్టి మీరు ఫ్రిడ్జ్ డోర్ తీస్తూ ఉంటే నాకైతే టెన్షన్ వచ్చేస్తుంది, ఇంకా తీసేస్తూ ఉంటే ఏం పడిపోతాయి అనేసి అన్నాను. ఇంకా వాళ్ళు అప్పటి నుంచి అయితే పిలిచి పాపం అడిగి తాగుతున్నారనమాట పాపం. ఎందుకంటే ఎండలు చాలా విపరీతంగా కాస్తూ